జానారెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధర్మరాజులా ఉండాల్సింది పోయి ధృతరాష్ట్రుల్లా మారారు అంటూ మండిపడ్డారు. తన అవకాశాల్ని ఆయనే అడ్డుపడుతున్నారంటూ కార్యకర్తల సాక్షిగా రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగ్గుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతుంది. తనకు మంత్రి పదవి వస్తుందంటే కొందరు భయపడుతున్నారన్నారు. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మడు వస్తే ఏం చేస్తున్నాడు ఆయన, మా మాట ఇంటాడు ఏడో అనుకుంటున్నా ఎందుకు అధిష్టానమే. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్ ఇస్తా అంటుంది. కొందరికి చెంపలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా? జానారెడ్డి 25 ఏళ్లు మంత్రి పదవిలో లేరా అని నిలదీశారు. సమర్థత ఉన్న నాయకులకే మంత్రి పదవి ఇవ్వాలన్నారు. మన జానారెడ్డి గారు చెప్తున్నారు రంగారెడ్డికి హైదరాబాద్కి ఇవ్వాలి. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారులను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి. కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమాత్య పదవి గురించి అనేక వార్తలొచ్చాయి. కానీ ఇంతవరకు అది జరగలేదు. అయితే జానారెడ్డి అడ్డుపడటం వల్లే తనకు పదవి ఆలస్యం అవుతోందన్నారు రాజగోపాల్ రెడ్డి.